గొట్టిపాటి లక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాము. వెనక్కి జరగండి, కొంచెం వాళ్ళు వెళ్ళాలి, కొంచెం వెనక్కి జరగండి అయ్యా మన వాళ్ళు, ప్లీజ్ కొంచెం వెనక్కి జరగండి దయచేసి. దర్శన నియోజకవర్గం ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి గారు జిల్లాని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అద్భుత విజయం సాధించినటువంటి ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, కందుల నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మన బిఎన్ విజయ్ కుమార్, మీరందరూ కూడా ఐక్యంగా పనిచేస్తే తప్పనిసరిగా ప్రకాశం జిల్లా రాష్ట్ర చరిత్రలో అగ్రగామి జిల్లాగా తయారవుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు చేస్తూ ప్రత్యేకంగా స్వామి గారికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఇది చాలా గొప్ప మంత్రివర్గ బాధ్యతలు. సంక్షేమ శాఖ అంటేనే చాలా విశిష్టమైనటువంటిది. ఎంతోమంది దళిత వర్గాలని హక్కును చేర్చుకొని వారికి అండగా ఉండి వారి బాధలు కష్టాలు తీర్చగలిగినటువంటి ఏకైక మంత్రిగా మీకు చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా ప్రత్యేకించి దామచర్ల ఆంజనేయులు గారు కూడా ఇదే నియోజకవర్గం ఇక్కడి నుంచే పెద్ద ఆయనగా పేరు పొంది మంత్రపాలు ఋషికొండ అనేటువంటి వ్యాలీని, ఆ ఋషికొండని పర్యాటక కేంద్రం కూడా దాన్ని నాశనం చేసి 500 కోట్ల రూపాయలతో ఆయన టూరిజం ఒక గృహాలు కట్టుకున్నాడు ఆయన ఎంజాయ్ చేయడానికి. అదేవిధంగా ఒక తాడేపల్లి ప్యాలెస్ 45 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు. అదే పని ఏదో ఫర్నిచర్ రిటర్న్ చేయలేదని మన హోమ్ స్పీకర్గా ఉన్నాడు కోటెల శివప్రసాద్ గారు ఆత్మని తెలియజేసిన వ్యక్తి. అలాగే ఒంగోలు శాసనసభ్యుడిగా అడుగుపెట్టి వెనకబడిన ఒంగోలుని ఒక రోడ్ మోడల్ ఒంగోలుగా తీసుకొచ్చిన వ్యక్తి. మళ్ళీ ఎవరు కొడితే దిల్ల తిరిగి మైండ్ బ్లాక్ అవుతూ అదే సౌండ్ వస్తే డీజే సౌండ్ గా చూపించిన వ్యక్తి సోదరుడు దామచర్ల జనార్దన్ గారు. ఈ గ్రామ ముద్దు బిడ్డ మరో పెద్ద మన మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత అద్భుతమైన విజయాన్ని చేకూర్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రకాశం జిల్లాలో తొలుత తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా విజయోత్సవ సభ మన స్వగ్రామం అయినటువంటి తూర్పు నాయుడుపాల గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామానికి ఒక చరిత్ర, మహానుభావుడు మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు ఈ గ్రామం నుంచి సామాన్య రైతు కుటుంబంలో జన్మించి వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఈ గ్రామాన్ని ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక నాయుడుపాలెం అంటే గుర్తొచ్చేది దామచర్ల ఆంజనేయులు అనే విధంగా ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. ఈరోజు ఆయన ఆశీస్సులతోటి ఆయన వారసులుగా మళ్ళీ ఈ గ్రామం నుంచి ఇద్దరు అద్భుతమైన శాసనసభలు ఇచ్చిన ఈ కొండోపి ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు మనం శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఈ గడ్డలో పుట్టి ఈ గ్రామానికి ఇద్దరిని శాసనసభ్యులు, అందులో మన పెద్దయిన మంత్రిగా కూడా చేశారు. అలాగే ఈ రోజు కూడా మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కొండోపి నియోజకవర్గంలో మన రాష్ట్ర సాంఘిక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా మన ఎమ్మెల్యే స్వామి గారు అవ్వడం ఈ ప్రకాశం జిల్లాలో ఒక నిజమైన తెలుగుదేశం కార్యకర్త ఆనందపడే రోజని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మొన్న ఎన్నికల్లో మన ప్రకాశం జిల్లా నుంచి 10 మంది శాసనసభ్యులు అద్భుతమైన మెజారిటీలతో గెలిచారు. ఈ యొక్క టీం ఒక అద్భుతమైన టీం. ఎందుకంటే 94లో మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అప్పుడు 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 13కి 12 గెలిచాం. అప్పుడు పెద్దలు
మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా, ఎమ్మెల్యేలుగా ఒక నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్న చప్పడి వెంగయ్య గారు కానీ, దర్శి నుంచి నారంశెట్టి పాపారావు గారు కానీ, అలాగే మన కొండోపు నుంచి మన పెద్ద దామచల్ల ఆంజనేయులు గారు కానీ, మాటూరు నుంచి గొట్టుపాటి హనుమంతరావు గారు కానీ ఒక ఐకానిక్ మెంబర్స్గా వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. మళ్ళీ 2024లో అదే టీం రిపీట్ అయింది. ఒకే వయసులో ఉన్న వాళ్ళు 10 మంది శాసనసభ్యులు కూడా నిత్యం ప్రకాశం జిల్లా ఒక అభివృద్ధికి కృషి చేస్తారని, అలాగే ఈ జిల్లాలో అందరికంటే సీనియర్గా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పెద్దన్న పాత్ర పోషించాలని, ఆయన ఎంతో అనుభవకుడిగా 5వసారి ఎంపీగా మనకు రావటం, మన పార్టీ నుంచి గెలవటం కూడా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ప్రకాశం జిల్లా నుంచి వెనుకబడిన ప్రకాశం జిల్లా మనం ఏదైతే ఆ రోజు మన బాబు గారు హామీ ఇచ్చారో మార్కాపురం జిల్లా కానీ, వెలుగొండ కానీ, అలాగే మొన్న మన ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలు ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నిర్వర్తిస్తామని, ఈ యొక్క 10 మంది శాసనసభ్యులు ఇన్ఛార్జీలు అందరం కలిసి ఒక స్టేట్లోనే గతంలో ప్రకాశం జిల్లా టీం అంటే ఒక బ్రాండ్గా అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్క పోరాటం చేశాం. ఈరోజు కూడా ప్రతి కార్యకర్తకి కూడా అండగా అందుబాటులో ఉంటామని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు పిలవగానే ఇంతమంది శాసనసభ్యులు మన గ్రామానికి రావడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ, ఈ యొక్క కార్యక్రమం ఆలస్యమైనా మీరు ఎంతో ఓపికగా ఉండి దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు శిరస్సు ఉంచి నేను మీకు పాదాభివందనం చేస్తా ఉన్నా. ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన తూర్పునాయుడుపాలెం గ్రామ కమిటీకి, గ్రామ ప్రజలందరికీ కూడా, కొండోపు నియోజకవర్గ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మా సొంత ఊరు నాయుడుపాలెం గ్రామ ప్రజలకి, మా మహిళలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా తూర్పు నాయుడుపాలెం అనేది రాష్ట్రం అంతా కూడా గుర్తొచ్చే రోజు మనం చూసాం. ఎవరి బాల వీరాంజనేయ స్వామి అంటే పెద్ద ఊరు దామచర్ల ఆంజనేయ గారి ఊరు, తూర్పు నాయుడుపాలెం టంగుటూరు మండలం అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా కూడా గుర్తుండేలాగా మొన్నే మనం ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. ఆ గుర్తు తీసుకొచ్చారు మన స్వామి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా స్వామి గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు మెజారిటీలతో పాటు బాధ్యతలు పెరిగినాయి. బాధ్యతలతో అందరం కూడా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మన జిల్లా వెనకబడిన జిల్లా అయినా కూడా ఈరోజు ప్రజలంతా కూడా అనేక ఇబ్బందులతోటి, అనేక కష్టాలతోటి 5 సంవత్సరాలు చెప్పుకోలేని విధంగా ఎంతోమంది మీద కేసులు పెట్టారు, రిమాండ్లకు పంపించారు, ఆస్తుల మీద పడ్డారు. అదేవిధంగా ఎన్నో రకాలుగా ఏం చేయాలనేది కూడా దాని విధంగా ఎంతోమందిని ఇబ్బందులు పెట్టిన రోజులు చూసాం. అదేవిధంగా అభివృద్ధి లేదు. 14 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చాడు ఈ సైకో జగన్ రెడ్డి. దాన్ని ఏం చేశాడో తెలియదు. అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఎక్కడికి పోయినా కూడా అభివృద్ధి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఇబ్బందులు ఉండే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కూడా మనం చూసాం, మన జిల్లాలో కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితితోటి మొన్నటితోటి మనకు మోక్షం వదిలింది. ప్రజలు కూడా ఉక్కు పెట్టుకొని ఉన్నారు. ఒకసారి ఎప్పుడు వస్తుందా ఎన్నికలు, ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి కూడా కాసుకొని ఉన్నారు. ఆ ఎన్నికల కోసమే ఉండి ఏం జరుగుతుందని అర్థం కాల ప్రజల బయట రాష్ట్రాలకు కూడా ఒక్కసారిగా ప్రతి ఒక్కరు పోయి సైకిల్ మీద పోసి సమర్థవంతమైన నాయకుడు రావాలి, మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి అందరు ప్రజలంతా ఈరోజు 164 సీట్లు ఇచ్చారంటే ఈసారి మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంత కసిగా ఉన్నారో, ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకున్నారో అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరి మీద కూడా ఒక బాధ్యతలు పెరిగినాయి. ఒక్కొక్కరికి మంచి మెజార్టీలు ఇచ్చారు, ఎప్పుడు రాని మెజార్టీలు ఇచ్చారు. ప్రజలు ఒక నమ్మకం మీద మనల్ని పంపించారు. తప్పకుండా కూడా ప్రజల ఉమ్ముని, కష్టాన్ని, ఇబ్బందుల్ని మేము మర్చిపోం. ఖచ్చితంగా దాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా జిల్లాకి రావాల్సిన పనులన్నీ కూడా తుపురు చేస్తామని చెప్పి కూడా
ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రతి 2 నెలలకు ఒకసారి అందరం శాసనసభ్యులు మా వాళ్ళు ఇద్దరు లక్ష్మి గారిని ఎరిక్షన్ కానీ వాళ్ళిద్దరు కూడా మేము అందరం తరపున కూడా మాటిస్తున్నాం. ఖచ్చితంగా బాబు గారి దగ్గరికి అందరం వెళ్తాం. మీ ఇద్దరికి మంచి పదవి మీకు తగ్గట్టుగా ఒకటి కార్పొరేషన్లో కానీ ఏదో దాంట్లో మీకు అవకాశం ఉండేటట్టుగా దాన్ని కూడా మీకు గౌరవించే విధంగా జిల్లాకి ఎంతో మనం కష్టపడ్డాం కాబట్టి మీ ఇద్దరికి పదవులు వచ్చేటట్టుగా కూడా మేము కూడా అడిగి పోరాడి మీ ఇద్దరికి కూడా పదవులు వచ్చేటట్టుగా అదేవిధంగా సత్యాకు కూడా ఎందుకంటే 36 నియోజకవర్గాలు కష్టపడ్డారు కాబట్టి ఇల్లు వదిలేసి ఎక్కడో వైజాగ్ అంతా కూడా ఉండి ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి తిరిగి ఎంతో పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి ఏదో విధంగా నామినేటెడ్ పోస్ట్ వచ్చేదానికి అందరం కూడా కృషి చేస్తాం. వాళ్ళందరికీ వచ్చేటట్టుగా వాళ్ళకు కూడా గౌరవం ఇచ్చేటట్టుగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అందరం కూడా కూర్చుంటాం. ఈరోజు మార్కాపురం జిల్లా అవసరం, అదేవిధంగా కందుకూరుని తీసుకొచ్చి ఒంగోలులో పెట్టాల్సింది అవసరం, ఈరోజు అద్దంకిని తీసుకొచ్చి ఒంగోలులో పెట్టుకోవాల్సింది అవసరం. అదేవిధంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు తాగేదానికి నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేవు, రోడ్లు లేవు, అదేవిధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా ఈ 5 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యతలుగా మేము అందరం కూడా తీసుకుంటాం, కష్టపడతాం. మీ జోలికి వచ్చిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టాం. వాళ్ళని తోలు తీసేటట్టుగా వాళ్ళు ఎవరైతే కేసులు పెట్టారో ఎవరినైతే ఇబ్బందులు పెట్టారో అదే పోలీసు వాళ్ళ చేతే లోపలేపిచ్చేసి మక్కలు ఎరగొట్టే పనులు కూడా తొందరలోనే చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా చూసాం. నా మీద 23 కేసులు పెట్టారు. అనేక మందిని మా వాళ్ళందరూ కొంతమందిని రిమాండ్కి పంపించారు. 18 రోజులు జైల్లో ఉండొచ్చారు. అలాంటి కార్యక్రమాలని చేశారు. ఈరోజు ఎలక్షన్ అనౌన్స్ అయిన మరుసటి రోజు నుంచే మొత్తం ఎక్కడ కనపడకుండా ఈరోజు హైదరాబాదు ఎడ తిరుగుతూ ఉన్నారు. ఒకరోజు తిరుగుతారు, వారం తిరుగుతారు, నెల తిరుగుతారు, 2 నెలలకైనా ఆ ఎదవలు రావాల్సిందే. ఎక్కడికి రారు. ఆ ఎదవలు వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలో కార్యకర్తలు చేసేది కాదు, చట్టపరంగా పోలీసు వ్యవస్థ చేతే వాళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళ చేతే ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొస్తాం. ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ అయ్యేటట్టుగా కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా చాలా కష్టపడ్డారు. అందరూ కూడా ఈరోజు ఒక మంచి మార్గంలో మన జిల్లాని అందరి మంది కూడా గెలవటం జరిగింది. వాళ్ళిద్దరు గెలిచుంటే మనకి సింగిల్ నవరత్నాలు వచ్చేది. జగన్ రెడ్డికి ఏదైతే నవరత్నాలు పెట్టాడో ఆ 9 సంఖ్యతోటి అయిపోయేవాడు. కాబట్టి మనం కూడా ఈ 11 తోటి ఇబ్బంది పడతా ఈ 2 నియోజకవర్గాలు పోవటం కూడా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి కూడా 14 లక్షల కోట్లు ఈ జగన్ సైకోరెడ్డి ఇంట్లో కూర్చొని అప్పు తీసుకొచ్చి పెట్టాడు. మొన్న కూడా ఆయన మాటల్లో అన్నాడు, వీరు ఏ కాగితాలు ఎక్కడ పెట్టాడో, ఈ అప్పుకి ఏది తాకట్టు పెట్టాడో, ఎక్కడ డబ్బులు తెచ్చాడో, ఏ ఆస్తులు ఉన్నాయో ఏందో తెలవదు. కూర్చుంటే కానీ దీని మీద అవగాహన చేసుకోవాలని చెప్పేసి కూడా మన చంద్రబాబు నాయుడు గారు అనేది పరిస్థితులు చూసాం. కాబట్టి ఒక్కొక్కటి లిక్కర్ దాని మీద కూడా తీసుకెళ్లారు ఎండీని. ఆయన కూడా అప్రూవల్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అతను తీసుకెళ్లి సిఐడి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టారు, ఏదేది అవినీతి జరిగిందో అన్నీ కూడా తీశారు. ఈసారి ఉండే పరిస్థితుల్లో తొందరగాలోనే సైకో జగన్ రెడ్డిని కూడా లోపలేస్తారు. సైకో పార్టీ ఇందాక మన సాంబశివరావు చెప్పినట్టు వైఎస్ఆర్ పార్టీ అనేది ఈసారి బ్యాలెట్లో ఉండదు. ఖచ్చితంగా జగన్ రెడ్డి పార్టీయే ఉండదు. అక్కడ ఉండే వాళ్ళు కూడా అటు ఇటు పోయే పరిస్థితులు వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు పెట్టిన హింసలు, చంద్రబాబు గారిని ఏ విధంగా హింసించారో ఆయన కన్నీళ్ళు పెట్టిన వాళ్ళంతా కూడా ఊరికినే పోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమం ఈరోజు నాయుడుపల్లిలో పెట్టుకోవటం మన స్వామి గారు ఒకటే నేను కూడా చెప్పేది, అందరం కూడా కలిసి అటు రవి కూడా ఉన్నాడు, రవి కానీ అందరం కూడా మనం కూర్చుందాం. సీరియస్గా జిల్లాలో అన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యేటట్టుగా అన్ని విధాలుగా కూడా కలిసేటట్టుగా మనం కలిసికట్టుగా పనిచేద్దాం. వీళ్ళ ముగ్గురికి కూడా పదవులు వచ్చేటట్టుగా అందరం కలిసే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా చెప్పే విధంగా చేసి వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత కూడా మంత్రిగా నీ మీద అందరి మీద తీసుకోవాలని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమం. ఎందుకంటే ఫస్ట్ టైము మినిస్టర్గా మళ్ళా నాయుడుపాలెంలోకి రావటం, మంచి ఊరేగింపుతో ఈరోజు కొండేపల్లి కానీ మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా వచ్చి జయప్రదం చేసిన అందరికీ
మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు. ఇక్కడ ప్రకాశం జిల్లాని అన్ని విధాలుగా ముందుగా కూడా నడిపించగలిగిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, 3 పర్యాయాలు కూడా ఈ ప్రాంతాల్లో కూడా కొండేపి నియోజకవర్గానికి గెలుపొందిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి డాక్టర్ గారని బాల వీరాంజనేయ స్వామి గారిని మంత్రి చేయటం అనేది ముఖ్యంగా మనందరి తరఫున ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉన్నది. అన్నప్పుడు ఈ తూర్పు నాయుడుపాలెం అంటేనే గుర్తు వస్తుంటే దామచర్ల ఆంజనేయులు గారు ఎప్పుడు కూడా మా కుటుంబానికి ఎప్పుడు కూడా ఆయన పెద్ద దిక్కు. మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారిని అంటే మా ఇద్దరి కుటుంబాలనే దామచర్ల మాగుంట అనేది 50 సంవత్సరాల బంధం ఉన్నది. దీనికి కూడా 1972 సంవత్సరం నుంచి పరిచయం ఉండేది. ఎప్పుడు కూడా ఆయనని ఒక సొంత బిడ్డలా కూడా ఎప్పుడు కూడా చూసేవారు సుబ్రహ్మరెడ్డి గారిని. అదేవిధంగా పార్వతమ్మ గారినైనా నన్ను కూడా ఆ పెద్ద ఆయన ఆశీస్సులు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ తూర్పు నాయుడుపాలెంలో పెద్దల కృష్ణారావు గారు, మన పూర్ణచంద్రరావు గారు ఆశీస్సులు కూడా తీసుకొని ఇక్కడ అందరం కూడా వచ్చాం. ఉన్నప్పుడు కూడా ఇది సంతోషమైన వాతావరణం. ఇది తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలని ఎంతో తాపపడ్డారు. నేను కొంచెం ఆలస్యంగా వచ్చినా కూడా మీ బాధ అనేది ఎప్పుడు చూస్తున్నవాడిని. ముందు ఎంపీగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా పనిచేశారనేది నాకు ఎప్పుడు కూడా గుర్తుండిపోయింది. ఎప్పుడు కూడా అంటే ఒక కమిట్మెంట్. తెలుగుదేశం పార్టీ నాయకుడు అనేవాడైనా కార్యకర్త అయినా కూడా ఏ విధంగానైనా కూడా మరలా కూడా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావాలని మీరు పడిన శ్రమ అనేది కూడా చూసిన వాడిని నేను కూడా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక్కటే వ్యతిరేకమైన ఓటుని జగన్కి ఎవరికి పోకూడదు, మొత్తం మనమే కలపాలనేది కూటమిని ఆయన కలిపిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే మోడీ గారు చూసుకుంటే ఈ రాష్ట్రానికి సమర్థమైన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచనతో కూటమి అనేది ఏర్పడ్డారు. బ్రహ్మాండమైన గెలిపించారు. ఎప్పుడు చరిత్రలో కూడా ఇటువంటి గెలుపు అనేది కూడా 164 నియోజకవర్గాల్ని గెలిపించడం, అదేవిధంగా 21 ఎంపీలను కూడా గెలిపించడం అనేది ఒక గొప్ప విషయం. అది వీటన్నిటికీ మీరే ఉన్నప్పుడు కూడా ఎంతో సాక్షులు. ఈరోజు మనం అందరం కూడా గౌరవ శాసనసభ్యులు, నా దృష్టిలో ఒంగోలు పార్లమెంట్లో కూడా లక్ష్మి గారు కూడా ఎమ్మెల్యే, ఎరిక్షన్ బాబు కూడా ఎమ్మెల్యే. ఒక అసెంబ్లీ హాల్లోకి మాత్రం వాళ్ళు పోరారు, కానీ ఆ నియోజకవర్గంలో మా పార్టీ తరఫున వాళ్లే ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అనేది ఆ గుర్తింపు కూడా ఉంటుందని చెప్పారు. జనార్దన్ గారు ఇప్పుడే చెప్పారు, లక్ష్మి గారినైనా ఎరిక్షన్ బాబు గారైనా కూడా. లక్ష్మి గారు అంటే కొత్తగా వచ్చారు రావటం, అయినా కూడా ఒక స్పీడ్ చూపించారు ఉన్నప్పుడు. అంటే ప్రత్యేకంగా వారికి ఆ జీన్స్లో ఉన్నాయి. గొట్టిపాటి కుటుంబం అనేది కూడా అటువంటి కుటుంబం కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని కూడా తెలుపుకుంటూ, ఎరిక్షన్ బాబు గారు అయితే సీనియర్ తెలుగుదేశం నాయకుడు, వారికి కూడా గుర్తింపు కూడా ఉంటుంది అనేది కూడా చెప్పుకుంటున్నా ఉన్నప్పుడు. జనార్దన్ గారిని చెప్పినట్టు ఇక సత్య గారిది అంటే ఇంక చెప్పకర్లే, ఆయన హవానే నడుస్తుంది అక్కడ కూడా. లోకేష్ బాబు గారి దగ్గర ఆయన హవానే అది. అందువల్ల ఆయనకు కూడా ఏంటంటే మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా అని చెప్పుకుంటూ, ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది అవసరం అనేది గౌరవ శాసనసభ్యులు చెప్పారు. పశ్చిమ ప్రాంతం అయితే వెలుగొండ ప్రాజెక్ట్ అవసరం, ఇండస్ట్రీస్ అవసరం, మార్కాపురం జిల్లా అవసరం, అదేవిధంగా కనిగిరి ప్రాంతంకైతే IIIT అవసరం, నిమ్స్ అవసరం, నడికుడి కాళహస్తి మార్గం అనేది కూడా రైల్వే మార్గం అవసరం ఉండేది. ఈ దర్శి ప్రాంతంలో అయితే దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్లే జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఏ ప్రాంతాల్లో ఇక్కడ చూసుకుంటే మన మంత్రి గారే ఉన్నారు కాబట్టి కొండేపు అనేది, అదేవిధంగా జనార్దన్ గారు అయితే తాగునీటికే ప్రాముఖ్యత ఇవ్వాలనేది వారి సూచనలతో కూడా ముందుకు కూడా సాగుతూ ఉన్నప్పుడు కూడా దయచేసి మీకు అందరికీ కూడా తెలుపుతున్నాం, మేమందరం కూడా మీ సేవలోనే ఉంటాం. మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఇప్పుడు 33 సంవత్సరాలుగా మీరు ఆదరించారు. కొండేపి నియోజకవర్గం అంటే మాగుంట కుటుంబం 9వ పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు కూడా 9 పర్యాయాలు కూడా మీరు మెజారిటీ ఇచ్చి గౌరవించినందుకు మాగుంట కుటుంబం శిరస్సు వహించి మీకు ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాను. ఎన్నికబడ్డ అసెంబ్లీలో ఎక్కడ రాజీ లేకుండా పోరాడి మీ అందరూ మన్నలు పొంది మళ్ళీ కొండేపి నియోజకవర్గ చరిత్రలో వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ కొట్టి చరిత్ర తిరగరాసి మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి మన పెద్దాయన ఏ విధంగా మంత్రి అయ్యాడో ఈరోజు మళ్ళీ అదే కొండేపి నుంచి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నియమితులై మళ్ళీ ఈరోజు మన అందరి గ్రామం గర్వించదగ్గ వ్యక్తిగా మీ అందరి ముందుకు వచ్చిన మన మంత్రివర్యులు స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.
పార్టీ అధ్యక్షులకి, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, ఇతర నాయకులకు, అందరికీ, మీడియా సోదరులకి, ముఖ్యంగా కొండేపల్లి ప్రజలకి, నా జన్మభూమి తూర్పునాయుడుపాలెం గ్రామ ప్రజలందరికీ, ఆడపడుచులకి నా నమస్కారాలు. చాలా సంతోషం. కొండేపి చరిత్రలో చాలామంది మూడోసారి గెలుపు లేదు, స్వామి ఓడిపోతాడన్నారు. దాన్ని తిరగరాశారు. కొండేపి ప్రజల చరిత్ర సృష్టించారు. మూడోసారి నన్ను గెలిపించారు. నాయుడుపాలెం ప్రజలకి కొండేపిలో గెలవడం నా అదృష్టం. సొంత ఊరు వ్యక్తులు, సొంత ఊరు ఎమ్మెల్యేకి ఓటేసినటువంటి అదృష్టం. పెద్ద దామచర్ల ఆంజనేయులకి ఓటే లేదు. మన జనార్దన్ గారికి కూడా నాయుడుపాలెం ఓటేసిలా. నాకు నాయుడుపాలెం సొంత ఊరు వాళ్ళు ఓటేసినటువంటిది ఆ అదృష్టమే వరుసగా 3 సార్లు గెలిపించిందని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇంకో విషయం, మనకి ఈరోజు జరిగినటువంటి అద్భుతమైన విజయం ఇందా సాంబశివరావు చెప్పారు. 151లో పాండవుల పైకి తీసుకొచ్చి కౌరవ సభను పతనం చేసి గౌరవ సభగా మార్చి మన ముఖ్యమంత్రిని సభలోకి పంపిస్తున్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రజలని చెప్పి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలియగల వాళ్ళు నిశ్శబ్దంగా విప్లవాన్ని తీసుకొచ్చారు. పోలింగ్ రోజు అర్థమైంది. 4-5 బూతులు చూడగానే మనం గెలుస్తున్నాం, భారీ మెజార్టీతో గెలుస్తున్నాం అని చెప్పాను. మన నియోజకవర్గంలో కూడా మంచి మెజార్టీ వస్తుందంటే చాలా మందికి నమ్మకాలు లేవు. సింగరాయకొండ అంటారు, సింగరాయకొండ కూడా మెజార్టీ వస్తుందంటే నమ్మకాలు లేవు. ఆ సింగరాయకొండే అత్యధిక మెజార్టీ ఇచ్చింది, మార్పుకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తీసుకుంటే వేదిక మీద 2 దురదృష్టవంతులు, కానీ అదృష్టవంతులే. ఎర్రగొండపాలెం, దర్శి ఇద్దరు కూడా 2,500 ఓట్లు అదనంగా వస్తే గెలిచి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మన పార్టీ అధికారంలో ఉంది. ఇందాక మాగుంట గారు చెప్పినట్లు, జనార్దన్ గారు చెప్పినట్టు, బాలాజీ గారు అందరూ చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళిద్దరూ మన శాసనసభ్యులే. పూర్తి అధికారాలతో ప్రజలకు చేరవయ్యి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తారని చెప్పేసి మన ముఖ్యమంత్రి తరఫున నేను వారికి తెలియజేస్తా ఉన్నా. వారిద్దరూ కూడా మంచి పనులతో చేరువై ఈసారి 12కు 12 మన జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సభలో అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. ఈరోజు తీసుకున్నట్లయితే ఇందా జనార్దన్ గారు చూసారు, చెప్పారు, మిగతా పెద్దలు చెప్పారు. నేను అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయ్యాను. కానీ మనందరం ఒకటే, అందరం కలిసి పోరాటం చేద్దాం. అందరం కలిసి ప్రతి నెల కూర్చుందాం. అందరం కలిసి జిల్లా అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, మన జిల్లాకి రావాల్సిన పదవుల కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం. నెలకోసారి మనం కూర్చుందాం. మన జిల్లా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అపాయింట్మెంట్ తీసుకొని చొరవ తీసుకుందామని తెలియజేస్తున్నాను. మన జిల్లాకి 2 మంత్రి పదవులు రావటం సంతోషం. రవి గారికి, నాకు. ఇందా సాంబశివరావు గారు చెప్పారు, మనకి పరిశీలనగా వచ్చినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఆయన మీద పోలీస్ స్టేషన్ కేసులు పెట్టి జైలుకి వెళ్ళి వచ్చాడు. మనకి పరిశీలనగా వచ్చినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, అంటే మన జిల్లాతో అనుబంధం ఉన్నటువంటి ఇంకొక 2 వ్యక్తులు కూడాను పదవులు వచ్చాయి. ఈరోజు మంత్రివర్గంలో చాలామంది మంత్రులు మనకి వ్యక్తిగతంగా వేదిక మీద ఉన్నటువంటి మన పెద్దలందరికీ పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏ నిధులు కావాలన్నా, ఏ పనులు కావాలన్నా నిరభ్యంతరంగా చొరవగా వెళ్ళి పనులు చేయించినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం మా అందరికీ ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. జిల్లాలో చాలా కాలం నుంచి అపరిష్కృత సమస్యలు ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది నేనే, పూర్తి చేసింది నేనే అని చెప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది నిజంగా పోతా ఉంది. ఎన్నికల ముందు నీళ్లు లేకుండా ప్రాజెక్ట్ శిలాఫలకాలు వేసుకుని తప్పితే వాళ్ళు ఏం పనులు చేయాల. గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోతే గేట్లు బిగించలా, అడిగితే పూర్తి చేయాల, మళ్ళీ గేట్లు కొట్టకపోయినాయి. అటువంటి వ్యక్తి రైతులని అష్ట కష్టాలు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మన జిల్లాకు వచ్చిన IIIT ఒంగోలులో పెట్టాలి మనం ప్రయత్నం చేసినప్పటికీ కరిగిరి ప్రాంతంలో శంకుస్థాపన చేశాం. వీళ్ళు వచ్చి ఒక్క ఇటుక పెట్ట శిలాఫలకం పగలగొట్టారు. మళ్ళీ IIIT పూర్తి చేయాలి. నరసింహారెడ్డి గారు పశ్చిమ ప్రాంతానికి నిమ్స్ తీసుకొచ్చారు. ఆ రోజు ఆ నిమ్స్లో మనం ప్రతిపాదనలు తీసుకొచ్చి ముందుకు వస్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టారు. పరిశ్రమలు తేవాల్సిన అవసరం, బాధ్యత మా అందరి మీద ఉంది. లోకేష్ యువగలం పాదయాత్రలో చెప్పారు, ఈ ప్రకాశం జిల్లాలో ఫార్మా హాపుగా చేస్తాను, పరిశ్రమలు తీసుకొస్తానన్నారు. త్వరలోనే మన ప్రాంతాల్లో
ఫార్మా కంపెనీలు పరిశ్రమలు రావాలని మన యువతకి ఉద్యోగాలు కల్పించే విధంలో మేమందరం సమిష్టిగా కృషి చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏముంది అక్కడ రాయడానికి ఏంది గబక్కన రాస్తారేమో పొరపాటున రాస్తారేమో సార్ ఎంపీ గారు మళ్ళీ వైరు అంటుకుపోయింది నేను చెప్పుకి వైరు తొక్కేసినట్టున్నావు దాన్ని బ్యాగ్ ఇస్తా ముందు ఇది లేగు పక్క లేగు Mixed by DJ Songs.